హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ గౌరి. ఈరోజు వీడియో టేస్టీ, సింపుల్ అండ్ ఈజీగా వెజ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక సెరవలో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక నూడిల్స్ రోల్, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసి దానికి మూత పెట్టేసి అలాగే వదిలేయండి. నూడిల్స్ అనేది బాయిల్ అవ్వడానికి ఈజీగా 7 to 8 minutes పడుతుంది. 7 to 8 minutes అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి ఫోర్క్తో నూడిల్స్ని కొన్ని బయటకు తీసి చెక్ చేసుకోండి. నూడిల్స్ అనేవి ఎప్పుడు కంప్లీట్గా కుక్ అవ్వకూడదు. సో 90% వరకు బాయిల్ చేసి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతటిని డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వాటిని కూల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల నూడిల్స్లో కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేయండి. ఒకసారి బాగా సాస్ చేసుకున్న తర్వాత ఆనియన్ని స్లైస్గా కట్ చేసుకుని యాడ్ చేయండి. ఇవన్నీ పూర్తిగా మగ్గిపోకూడదు కాబట్టి 50% వరకు కుక్ చేయండి. తర్వాత 1/4 కప్ క్యాబేజ్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసి అన్నిటిని ఒకసారి బాగా టోస్ట్ చేయండి. నూడిల్స్కి వేసుకున్న వెజ్జెస్ అనేది ఎప్పుడు కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, క్రంచీగా ఉండాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి అన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి. ఇప్పుడు మీ స్పైస్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత 1 స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయండి. నార్మల్గా ఈ పచ్చిమిర్చిని మనం ఆనియన్స్, క్యాబేజ్ వేసుకున్నప్పుడు యాడ్ చేయాలి. బట్ నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను. దాని తర్వాత 2 స్పూన్ టమాటో కచప్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ చిల్లీ సాస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత 2 drops డార్క్ సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ అనేది ఎక్కువ వేయడం వల్ల కలర్ అనేది ఎక్కువ బ్లాక్గా చేంజ్ అవుతుంది. తర్వాత 1 ప్యాకెట్ మ్యాగీ మసాలాని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డార్క్ సోయా సాస్ కానీ లేకపోతే లైట్గా ఉన్న సోయా సాస్ని 1/2 స్పూన్ యాడ్ చేయండి. ఇప్పుడు 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం వేసిన సాసెస్ అండ్ మసాలా అనేది మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసి బాగా టోస్ట్ చేయండి. నూడిల్స్ని మిక్స్ చేయడానికి ఈజీ ప్రాసెస్ చెప్తాను. 2 forks తీసుకొని 2 handsతో బాగా మిక్స్ చేయండి. అలా కానీ మిక్స్ చేస్తే నూడిల్స్ అనేది లెంతీగా ఉంటాయి. అంటే నూడిల్స్ అనేది పొట్టిగా కట్ అవ్వకుండా లెంతీగా ఉంటాయి. నూడిల్స్ అనేది లెంతీగా ఉండి తినడానికి ఎంతమంది ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే, యమ్మీగా హాట్గా ఉన్నప్పుడు కొన్ని ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.